జాగ్రత్త తీసుకోవాల్సి ఉండే, మరి ఎందుకు తీసుకోలేదో తెలియదు. దాని డెప్త్ ఎంత, రేంజ్ ఎంత అనేది మనకు అర్థం కాదు. రాజకీయం వేరు, సినిమా వేరు. కానీ ఈ పుష్ప 2 రిలీజ్ అవుతున్న సందర్భంలో, అలాగే మెగా వెసెస్ అల్లు వివాదం నడుస్తోందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నేతలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి కాస్త ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. నేను కొన్ని పోస్టులు చూశాను సార్. ఒకటి, ఆ సినిమాలో ఆ డైలాగ్ ఉంది అని చెప్పి, ఆ డైలాగ్ ఏంటంటే, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి నేనే బాస్ అని చెప్పి అల్లు అర్జున్ డైలాగ్ ఉందన్నట్లుగా పుష్ప 2లో ప్రచారం జరిగింది సార్. వాస్తవానికి నేను ఆ సినిమా చూశాను, బట్ ఆ డైలాగ్ లేదు, నాకు నేనే బాస్ అన్న డైలాగ్ మాత్రమే ఉంది సార్. అండ్ ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ని చాలా మాట్లాడుతూ ఉంటారు. దానిలో ఒకటి మాట పావలా అని చెప్పి, పావలా అనే డైలాగు ఉంది, బట్ అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కాకపోవచ్చు, పావలా వాటా అని మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహాన్ని ఈ రకంగా చూడాలి సార్. అంటే ఇప్పుడు నేను సినిమా చూడలేదు కనుక ఆ డైలాగ్ ఉందా లేదా నాకు తెలియదు. లేదని మీరు అంటున్నారు, టేక్ ఇట్. సో అది, బట్ ఏదన్నా ఇప్పుడు ప్రతి డైలాగ్ను మనం కావాలంటే మన సిచ్యువేషన్కి అన్వయించుకోవచ్చు, అలా ఎందుకు అని ఉంటాడు అని. ఇప్పుడు నాకు నేనే బాస్ అంటే కూడా, చూడు అల్లు అర్జున్కు చిరంజీవి బాస్ కాదు, పవన్ కళ్యాణ్ బాస్ కాదు, మెగా కుటుంబం బాస్ కాదు, తనకు తానే బాస్ అని చెప్పుకుంటున్నాను కంక్లూజన్ రాయొచ్చు. కానీ ఆ సినిమా స్టోరీ లైన్కి అయితే ఆ డైలాగ్ కలుస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ దట్ సినిమా, మీరు సినిమా పేర్లు కూడా తీయండి. ఫస్ట్ రైస్, సెకండ్ రూల్. అంటే రైజ్ అయ్యాడు, తానే రూల్ చేస్తున్నాడు. రూల్ చేసినప్పుడు తనకు తానే బాస్ అవుతాడు కదా, ఇంకొకరికి ఎట్లా బాస్ అవుతాడు? రైజ్ అప్పుడు కూడా ఆ డైలాగ్ ఉంటుంది. ఇక రూల్ అప్పుడైతే ఎట్లా ఉండాలి. తర్వాత ఇప్పుడు పుష్ప 3 కూడా వస్తుంటాం, ద ర్యాంపేజ్. సో అది కూడా వస్తుంది అని డైరెక్టర్ చెప్పినట్టుగా కూడా మీడియాలు చూశాను. ప్రత్యక్షంగా సుకుమార్ చెప్పి నేను చూడలేదు కానీ, బట్ ది ర్యాంపేజ్ అని వస్తుంది అని. సో అందువల్ల ఆ సినిమా క్యారెక్టర్ రీత్యా, ఆ సినిమా క్యారెక్టర్ ఏంటి, ఒక కూలీ పని చేసుకునే బిడ్డ ఒక భయంకరమైన మాఫియా సామ్రాజ్యాన్ని ఛేదించి ఆ సామ్రాజ్యాన్ని తానే ఏల్తాడు. అదే రైజ్ నుంచి రూల్ కదా. సో నాకు అర్థమైంది అయితే. సో అంటే అర్థం డెఫినెట్గా డైలాగ్, నాకు నేనే బాస్ అనే డైలాగ్ ఫిట్స్ ఇన్ టు ది స్కీమ్ ఆఫ్ సినిమా. అందువల్ల దానికి పొలిటికల్ ఓవర్టోన్ తీయాల్సిన అవసరం ఉందని అనుకోను. ఓకే, ప్రతి డైలాగ్కు మనం ఎక్కడో తీస్తే ప్రతి దానికి మీనింగ్స్ వస్తుంటాయి. సో అనేక రకాల అర్థాలు తీయచ్చు, ఇలాగే ఎందుకని ఉంటాడు అని. ఎందుకంటే రాముని తోక పివరుండిట్లని అన్న దాంట్లో కొద్దిగా గ్యాప్ ఇస్తే రాముని తోక పివరుండిట్లని అనేది వస్తుంది. సో అందువల్ల ఇది మనకు సో చిన్న మీనింగ్లు కూడా తీసుకోవచ్చు. బట్ లెట్ us నాట్ ఎంటర్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఓకే, ఒకవేళ డైలాగ్ ఉన్నాయనుకోండి, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇప్పుడు ఆ సినిమాలో డైలాగ్ కన్నా ఎక్కువ ఆల్రెడీ నాగబాబు ట్వీట్లు, అంబటి రాంబాబు కామెంట్లు ఇవి ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా. ఇక వైసీపీ ఉపయోగించుకోవాలని చూస్తుందా అంటే, రాజకీయాల పార్టీలు ఏం చేస్తాయండి? ఇంకా ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఇప్పుడు ఒక జాతర జరుగుతుంది, వ్యాపారస్తులు ఏం చేస్తారు? ఆ జాతరలో మ్యాక్సిమం సేల్స్ కూడా ట్రై చేస్తారా లేదా? అంటే జాతర ఏంటి, భారీ ఎత్తున లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్న సమయంలో తమ కంపెనీ చుట్టూ, తన ప్రోడక్ట్ చుట్టూ దృష్టి రావాలని కోరుకోరు ఎవరైనా. వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఒక బ్యానర్ కట్టుకుంటారు, తాము అక్కడ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారం లేకపోయినా కనీసం ప్రమోషన్ కొరకు బ్యానర్ అయినా కట్టుకుంటారు కదా. అంటే ఈ లక్షల మంది ఆ జాతరకు వచ్చిన వాళ్ళు మా పైన దృష్టి పడుతుంది అనే కోరుకుంటుంది. అందువల్ల సినిమా రాజకీయం కూడా అలాంటిది. ఇది ఒక జాతర, పుష్ప 2 జాతర జరుగుతోంది. జాతరే కదా, లక్షల మంది వస్తున్నారంటే, తక్కువ వేలలో చూస్తున్నారు అంటే. సో ఈ సమయంలో ఇప్పుడు మీకు టీవీలో యాడ్స్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ. పుష్ప 1, పుష్ప 2లను ఉపయోగించుకుంటూ యాడ్స్ కూడా వస్తున్నాయి. సో అందువల్ల ఈ రకమైనటువంటి ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో సర్వసహజం ఇది. సో అందువల్ల యాడ్స్ను వాడుకుంటా ప్రమోషన్లో బాగా, అందులో పాలిటిక్స్ కూడా అలాగే. సో ఒక వివాదం జరుగుతోంది మెగా అల్లు అని. ఆ వివాదంలో ఎంతో కొంత రియల్ ఉంది, మనం పూర్తిగా రియల్ లేదని అనలేము. నాగబాబు ట్వీటు, మావాడు పరాయివాడు కిరాయివాడు ట్వీట్లు, ఈ ట్వీట్లే ఇందుకు ఉదాహరణ. ఇంకెవరు మాట్లాడినా మాట్లాడకపోయినా
సో అల్లు అర్జున్ ఇంత అద్భుతమైన చరిత్ర సృష్టిస్తున్న సినిమా, అంటే అద్భుతం అన్నది నేను సినిమా కంటెంట్ గురించి అంటలేను, అద్భుతమని సినిమా కమర్షియల్ సక్సెస్ గురించి చెప్తున్నాను. సినిమా ఇంత అద్భుతమైన కమర్షియల్ సక్సెస్ అయిన సందర్భంగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మెగా ఫ్యామిలీ లేకపోవడము, ఇవన్నీ కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. సో ఇంత క్లియర్గా ఒకవైపు పుష్ప 2 బ్రహ్మాండమైన కమర్షియల్ సక్సెస్ అవుతుంది, మరోవైపు ఈ పుష్ప 2 కమర్షియల్ సక్సెస్ను మెగా ఫ్యామిలీ పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతుంది, ఎంజాయ్ చేయలేకపోతుంది. మెగా అల్లు ఆ వివాదం క్లియర్గా కనబడుతుంది. అలాంటప్పుడు రాజకీయ పార్టీ కామ్గా ఉండటానికి రాజకీయ పార్టీ ఏమైనా స్వచ్ఛంద సంస్థనా అండి? రాజకీయ పార్టీ ఏమైనా సర్వసంగ పరిత్యాగం చేసిందా? సో అందువల్ల ఆశ్చర్యమే లేదు, అది చాలా బెట్గా ఉంటుంది మనకు, కానీ దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ రియాలిటీ కదా. సార్, మెగా ఫ్యామిలీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారనే టాక్ ఉంది సార్. గతంలో జీవిత రాజశేఖర్ అవ్వచ్చు, తర్వాత మోహన్ బాబు అవ్వచ్చు.